తల్వేద నాలేశ్వర్ బ్రిడ్జిలో గోదావరి బ్యాక్ వాటర్లో మహిళా మృతదేహం ఉంది అని, అది తన తల్లిది అని ప్రయాగల మేఘన అనే 20 సంవత్సరాల వాళ్ళ కూతురు మా తల్లిని చంపిరు అని అనుమానం ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా రాగల గంగమణిని చంపిన వాళ్ళు ఇందూరి ప్రేమల, అదేవిధంగా చంపడానికి సహకరించిన వాళ్ళు దుబ్బాక లావణ్య, బామని స్వరూప, అదేవిధంగా మగ్గిడి లావణ్యలు అని దర్యాప్తులో భాగంగా తేలింది. ఉత్తరాలు రాగుల గంగమణిని మొదటి నలుగురు కూడా వాళ్ళ ప్లాన్లో భాగంగా బాసరకు వెళ్ళి బాసర నుంచి రివర్స్ వచ్చేటప్పుడు నరేష్ మరియు నరేష్ భార్య ప్రేమల బైక్ పైన ఎక్కించుకొని వచ్చి తల్వేద బ్రిడ్జ్ వద్ద ఆమెను తలపై బలమైన గాయం చేసి నీటిలో తోసేసి చంపడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు నిందితులందరూ కూడా అయిపోతున్నారని నమ్మదగ్గ సమాచారం మేరకు నిందితులందరినీ ఇక్కడ వెల్మల్ ఎక్స్ రోడ్ వద్ద పట్టుకొని వారు చేసిన నేరం ఒప్పుకొని వారి వద్ద నుండి మృతురాలు మెడలో నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి బంగారు పుస్తెల తాడు సుమారు 2 తులాల దాన్ని రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పారిపోవడానికి వాడిన వాహనం, చంపడానికి ఉపయోగించిన సుత్తి, వాళ్ళందరూ ఈ ప్లాన్లో భాగంగా మాట్లాడుకోవడానికి వాడినటువంటి వాళ్ళందరూ సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం గౌరవ న్యాయస్థానానికి పంపడం జరుగుతుంది. సార్, హత్యకు ప్రధాన కారణం? హత్యకు ఇందులో ప్రధాన కారణం మృతురాలు గంగమణి సుమారు వీళ్ళందరికీ కలిపి ఒక 6 నుంచి 8 లక్షల డబ్బులు వడ్డీకి ఇవ్వడం జరిగింది. ఈ వడ్డీ డబ్బులను వీళ్ళు కొన్నిసార్లు వడ్డీ పే చేసి ఇప్పుడు ప్రజెంట్ పే చేయకపోతే ఆమె వడ్డీ మరియు అసలు రీపేమెంట్ చేయమని వీళ్ళను తరచూ అడగడం జరుగుతుంది. దీని విషయంలో గత కొన్ని రోజుల క్రితం వీళ్ళకు గొడవలు కూడా కడవడం జరిగింది. అంటే ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నాము మేము ఇవ్వలేము అనే విషయంలో. కానీ దాన్ని వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలోనే వాళ్ళ సమక్షంలోనే మాట్లాడుతున్నారు. సో ఈమెను చంపితే మనం కట్టే వడ్డీ తప్పుతుంది. అదేవిధంగా ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు బంగారం మాకు అందరికీ కూడా దాన్ని క్యాచ్ చేసుకొని అందరం కూడా తీసుకోవచ్చు అని ఈ దురుద్దేశంతో వాళ్ళు ఈమెను చంపడం జరిగింది. ప్రత్యేకంగా హత్యలో ఒక 2, పరోక్షంగా ఒక 3 దీనిలో సహకరించడం జరిగింది.